వెడ్డింగ్ షాపింగ్ కు బెస్ట్ డెస్టినేషన్ ముకుందా జ్యువెలరీలో వెడ్డింగ్ మేళా ఆఫర్స్. పెట్టచ్చు కానీ ఇప్పుడు అందులో అందరూ లేడీస్ ఎక్కేస్తున్నారు. ఫ్రీ బస్ అనేసరికి జెంట్స్ కి ఏమో సీట్లు ఉండక వాళ్ళు గొడవ బాధలు పడతాం. మేము టికెట్ కొని నుంచోవాల్సి వస్తుంది. మీరు వాళ్ళు లేడీస్ కూర్చుంటున్నారు. ఇప్పుడు బస్సులో అదే అయింది. మరి రానున్న రోజుల్లో ఇంకా అంటే ఇదే గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? డెవలప్ విషయంగా కానీ లేదంటే గవర్నమెంట్ డెవలప్ చేస్తున్నారు, బాగుంది. మన ఫ్యూచర్ పిల్లలకు ఉపయోగపడిద్దా అని అనుకుంటున్నాను. నేను వెళ్ళలేదండి, అది వార్తల్లో వింటమే. ఫ్యూచర్ పిల్లలకు కానీ మరి ఇప్పుడు బతకడానికి కూడా కావాలి కదా, అన్ని రేట్లు పెరిగి మనం చేసేది ఏమన్నది గవర్నమెంట్ చూడాలి. మనం ఎన్ని చేసినా ధర్నాలు చేసినా ఏది చేసినా ఏం చేయలేము కదా మనము. మరి బాబు గారి విజనరీ ఎలా ఉంటుందమ్మా? పర్వాలే, బాగానే ఉంది. తెలివిగల ఆయన తెలియగల. మరి ఆయన పరిపాలన ఎలా ఉంటుందమ్మా? ఆయన వచ్చినప్పుడల్లా, ఆయన అధికారంలోకి వచ్చినప్పుడల్లా బాగానే ఉంటుంది. ఓకే అమ్మా, మరి రానున్న రోజుల్లో మరి ఇదే గవర్నమెంట్ ఉంటే బాగుంటది అనుకుంటున్నారా లేదంటే గవర్నమెంట్ అది ప్రజలు నిర్ణయిస్తారని మనం చేసేది ప్రజల మీద నా ఒక్క ఓటేస్తే ఇది అవ్వదు కదా, అది ప్రజలందరూ నిర్ణయించేది కదండి. అది థ్యాంక్ యూ అండి. అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. అన్ని సౌకర్యాలు అంటే ఎలా అండి? మీకు పెన్షన్ కానివ్వండి, బస్సు ఫ్రీ కానివ్వండి. ఇంతకు ముందు గవర్నమెంట్ ఎలా ఉంది? ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ కొంచెం డిఫరెన్స్ ఉంది. అంటే దేని డిఫరెన్స్ ఏంటి? దేని ఆయన అన్ని పథకాలు ఇచ్చాడు. ఈ ఇచ్చిన పథకాలను కొన్ని అమలు చేశాడు, కొన్ని అమలు చేయలేదు. అమలు చేసిన పథకాలు సక్రమంగా నడుస్తున్నాయి. అంత బాగానే ఉంది. మరి అంతేకాకుండా డెవలప్మెంట్ విషయానికి వస్తే ఎలా బాగానే ఉంది. డెవలప్మెంట్ విషయం కూడా అంత బాగా జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎప్పటి నుంచో చూసుంటారు. మరి ఆయన ఇప్పుడు 4వ సారి సీఎం అయ్యారండి. మరి ఎలా? మళ్ళీ ఆయన అవుతాడు ఎందుకని? అంతే. రోడ్లు, అమరావతి, ఈ జాబ్ క్యాలెండర్స్ ఇవన్నీ బాగున్నాయి. ఎంప్లాయ్మెంట్ ఉంది, లా అండ్ ఆర్డర్ కొద్దిగా ఉంది. ఇదివరకు లా అండ్ ఆర్డర్ లేదుగా. లా అండ్ ఆర్డర్ అంటున్నారు మేడం. మరి మొన్న చూసుకున్నట్టయితే ఒక అబ్బాయిని లాకప్ డెత్ చేశారని అంటున్నారు, సాయి కృష్ణ అని. అది ఎందుకు జరుగుతుంది? ముందు ప్రోబ్ చేయాలి కదా. ఇప్పుడు ఇంటికి పార్సల్ చేసిన రోజులు ఉన్నాయిగా. అంటే ఇప్పుడు వాళ్ళు అదేంటో ఇప్పుడు అదైనా ఇదైనా నిజం తెలుసుకోవాలిగా. నిజం తెలుసుకొని దానికి శిక్ష ఉంటే ఏదైనా తప్పే. ఆ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా లాకప్ డెత్ అనేది తప్పే. అది ఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడైనా తప్పే. అది స్ట్రిక్ట్గా ఉంటే ఎవరు ఏ గవర్నమెంట్లో చేయరు. ఎందుకంటే ఇది కరప్షన్ వల్ల ఇప్పుడు అది నిజమే అనుకోండి, అతను కాపాడేస్తారు హైయర్ అఫీషియల్స్. అవునా కదా? అంటే చెప్పారు, ఆయనే ఒప్పుకున్నారని కూడా. అంటే అదే స్టేషన్ లో ఎస్ఐ కూడా నేను డెడ్ బాడీని చూసామని చెప్పేసి కూడా. అప్పుడు శిక్ష వేయటం మంచిది. అలా చేస్తే ఇంకోసారి ఇంకో ఎస్ఐ అలా చేయడుగా. సిఐఓ ఎవరు? అంటే అసలు తల్లికి అంటే ఇప్పుడు ఏదో పొరపాటున జరిగిపోయినా సరే కనీసం బాడీనైనా అప్పచెప్తే ఫ్యామిలీకి అప్పచెప్పకుండా వాళ్ళే ఖననం చేయడం. తప్పు జరగకపోతే మరి తల్లికి ఇవ్వాలిగా. అంటే అది తప్పే, వాళ్ళకి శిక్ష పడాల్సిందే. అది ఎంత హైయర్ అఫీషియల్ అయినా పడాల్సిందే. ఒక సిటిజన్గా అది పట్టమే కరెక్ట్. కానీ అవి జరగవు మన దేశంలో. మనం కోర్టులు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఉరి శిక్షలే రద్దు చేస్తున్నారు, ఎంత మర్డర్ చేసిన వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ. అందుకే కదా ఇప్పుడు ఒక కుక్క కరిసిందని కుక్కలన్నింటినీ చంపేస్తున్నారుగా. మరి ఒకడు మానభంగం చేస్తే మరి ఆ ఏజ్ వాళ్ళందరినీ ఏం చేయాలి? అది న్యాయం ఏదైనా ఒకటే ఉండాలి. లైఫ్ అన్ని ప్రాణాలేగా. నోరులేని జంతువుకి ఒక రూలును మనుషులకు ఒక రూలా? పసిపిల్లని మానభంగం చేసినండి మరి చక్కగా మేపి మరి ఆ వయసు వాళ్ళని కూడా నువ్వు లోపలేసేయాలిగా, ఊరి చివరి వదిలేయాలిగా. మరి అలా చేయట్లేదుగా. అది అందువల్ల క్రైమ్ పెరిగిపోతుంది. పనిష్మెంట్ ఉండదు. వాళ్ళు బయటకు వస్తారు, బెయిల్ మీద బయటకు వస్తారు. ఆ నమ్మకం అందరికి ఉంది. సో క్రైమ్ అనేది జరుగుతుంది. ఇది మాత్రం ఏ గవర్నమెంట్ వచ్చినా చేంజ్ రావట్లా. అంటే చేంజ్ వస్తే బాగుంటుంది అనుకుంటా. చేంజ్ రావాలి, పనిష్మెంట్ ఉండాలి. వాడు ప్రూవ్ అయినా వాడిని పనిష్ చేయరు, ఏదో ఒకటి చెప్తారు, వాడికి బెయిల్ ఇచ్చేస్తారు. అది మాత్రం ఇంకా 100% రాలేదు. అది కొంతవరకే బెటర్ ఏమో కానీ 100% రాలేదు. దర్ ఇస్ నో పనిష్మెంట్. మరి రానున్న రోజుల్లో ఈ గవర్నమెంట్ ఇలాగే ఉంటే మనకి డెవలప్మెంట్ అయి పెరుగుతుంది అనుకుంటారా లేదంటే గవర్నమెంట్ మారుతుందండి? అందరికీ ఆశ ఉంది. ఈ గవర్నమెంట్ ఇలాగే ఉంటే, ఇలాగే చేస్తే చాలా బాగుంటుంది. అది కంపారిటివ్లీ ఇట్స్ వెరీ గుడ్. రష్ ఉండడం వల్ల నుంచోవాల్సి వస్తుంది. ఎవరైనా అంటే ముసలి వాళ్ళు కానీ కొంచెం చిన్నపిల్లలు కానీ నుంచోవాల్సి వస్తుంది. సో అది కొంచెం గవర్నమెంట్ అయితే ఓకే. ఫ్రీ బస్ పెట్టడం వల్ల మాలాంటి వాళ్ళకి కొంచెం వెళ్ళడానికన్నా ఇబ్బంది లేకుండా ఎక్కడైనా టికెట్స్ మనీ సేవ్ అవుతున్నాయి గర్ల్స్కి.
మరి అసలు ఖాళీయే ఉండట్లేదు అంటున్నారు, నెట్టుకుంటున్నారు అంటున్నారు, కొట్టుకుంటున్నారు అంటున్నారు బస్సులో, అది ఎంతవరకు నిజం? అంటే రష్ ఉంది, ఫ్రీ బస్ అన్నారు కదా, అందరూ బస్సు ఎక్కకుండా ఉండరు కదా. ఫ్రీ బస్ అనేసరికి అందరూ బస్సులు ఎక్కేస్తున్నారు. సో అందరూ అంటే పద్దాకలు ఎక్కకుండా జస్ట్ ఇంపార్టెంట్ విషయాలకు ఎక్కితే అంత రష్ ఏమి ఉండదు బస్సు. అంతేకాకుండా గవర్నమెంట్ విషయానికి వస్తే ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ ఎలా ఉన్నాయి అసలు? అంతా ఓకే, నాకైతే అంతా బాగుంది. లాస్ట్ గవర్నమెంట్లో ఎలా ఉంది? ఏ గవర్నమెంట్ అయినా ఓకే, జస్ట్ నేను అదను ఇదను ఏముండదు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారు, వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు చేస్తారు. కాకపోతే ఇది కొంచెం ఇంప్రూవ్మెంట్ బాగుంది. ఓకే, డెవలప్మెంట్ విషయానికి వస్తే రేపు రానున్న రోజుల్లో మీరు జాబులు చేయాలి కాబట్టి గూగుల్ కంపెనీ వస్తుంది అన్నారు కాబట్టి అది ఒక మంచి విషయం అని నేను అనుకుంటున్నాను. అదే కాకుండా మరి ఆ రాజధాని మనకి అమరావతి రాజధాని అవ్వడం కానీ అది బెస్ట్. ఇప్పుడు వరకు ఎవరు అడిగినా అమరావతి ఏంటంటే చెప్పలేకపోయా. నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అమరావతి అనేసరికి ఇప్పుడు కొంచెం ప్రౌడ్గా ఉంది మనకి అమరావతి అని వచ్చేసరికి. మరి అంటే ఇప్పుడు మొబైల్ ఉంది, ప్రతి ఒక్కరికి మొబైల్లో మనం చూస్తున్నాం. మరి డెవలప్మెంట్ కానీ ఇవన్నీ అంటే ఎలా అనిపిస్తుంది చూడటానికి? డెవలప్మెంట్ అంతా బాగుంది మొత్తం. ఇప్పుడు అయితే అంతకుముందు బైక్స్ అయితే నార్మల్గా వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు పోలీసెస్ ఏంటంటే హెల్మెట్ పెట్టుకుంటేనే వెళ్ళండి అంటే హెల్త్ సేఫ్టీ. సో అది పెట్టడం వల్ల చాలా సేఫ్టీ, యాక్సిడెంట్స్ తక్కువ ఉంటాయి.